మూకుడు ఎక్కించు. మూకుడు ఎక్కిచ్చే మనం అద్భుతమైన చట్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ చట్నీ చేస్తున్నాం, అనౌన్స్ చేసాం. ఒక చిట్టి గరిటెలో అర చెంచా, చిట్టి గరిటెలో సగం అని నా ఉద్దేశం. ముందు వేరుశనగ గుళ్ళు, తర్వాత పొట్టు మినపప్పు. వేసే పొట్టు మినపప్పు. ఇప్పుడు వేయించు చక్కగా. లాల్ మరీచ్ అంటే ఎండుమిరపకాయలు. చింతపండే కొంచెం ఉప్పు వేయి, మరి అర చెంచా చాలు. ఉంటుందిరా అంతే. కొబ్బరి ముక్కలు వేయాలి ఇందులోనే. ఇందులోకి తీసే. ఓకే, ఇటీ నూనె 3 గరిటెలు. అప్పుడే చాలా బ్రేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ముద్ద చేసుకుంటా. మరిది తాలింపు వేద్దాం రాగానే. చట్నీ 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 కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ. ఏదో వద్దా, ఉంచు అక్కడ ఉంచు. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కరివేపాకు, పోయి కట్టే. జాగ్రత్తగా చట్నీలో వేసే. చెక్కగట్టతో బాగా కలిపి ఆ పింగాణి గిన్నెలోకి మార్చు. పల్లి మినప్పప్పు కొబ్బరి చట్నీ. అసలు ఈ చట్నీ ఉంటుందిరా, రుచికి రుచి అండ్ హై లెవెల్ పోషక విలువలు. తాలింపు కొంచెం చట్నీ మీద వేసే. ముందుగా మూకుడు పెట్టి కొంచెం నూనె వేసి పల్లీలు, పొట్టు మినపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి బాగా వేయించి అందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసి రుబ్బుకొని ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు తయారు చేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న పల్లి మినపప్పు చట్నీలో వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే పల్లి మినపప్పు కొబ్బరి చట్నీ రెడీ.